సో గాడ్ ఇచ్చినది ఏదైనా కానీ దాని మీద మనకు ఫోకస్ ఉండదు. బట్ సాతాను ఇవ్వాలనుకుంటున్న దానిపై ఫోకస్. దట్ మేక్ అది ఏం చేస్తుంది మనల్ని అంటే దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండకపోవడానికి అదొక పెద్ద కారణం. సో గాడ్ ఏదైనా సరే ఇచ్చే ముందు సాతాను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకనే ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుని మహిమ వచ్చే ముందు ప్రతిసారి కష్టం వస్తుంది. బట్ మన క్రిస్టియన్స్ ఏం చేస్తారు, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తాం, రేపు వచ్చే మహిమను చూడలేరు, అంత విశ్వాసం ఉండదు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి ఏంది నా బతుకు ఇలాగైపోయింది, ఇట్లుంది ఏంది నా బ్రతుకు, ఇట్లా అవుతుంది ఏంది అని. సో తర్వాత వచ్చే మహిమను వాళ్ళు చూడలేకపోతారు. బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ ద పాజిటివిటీ. అదే నెగిటివిటీని బిలీవ్ చేస్తారు. రేపు నీకేమన్నా అపాయం వచ్చి రాగల్లా అన్నప్పుడు దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తారు. కానీ నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు రేపు అన్నాడంటే అది బిలీవ్ చేయం. అవునా కదా? సో పాజిటివిటీని మనం ఎక్కువ బిలీవ్ చేయం. సో ఏదైతే మనకి చెడు కాబోతుందని అంటామో దాన్ని బాగా బిలీవ్ చేస్తాం. అంటే దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆరెల్స్ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది దానిపై మనకి ఫోకస్ రాకుండా సాతాను ఏం చేస్తాడంటే దానికి ముందే ఇంకో ఆశీర్వాదాన్ని పెడతాడు, దానికి ముందే బ్లెస్సింగ్ పెడతాడు, దానికి ముందే పెళ్లి సంబంధం పెడతాడు, దానికి ముందే ఒక బిజినెస్ పెడతాడు, దానికి ముందే ఒక మంచి కనెక్షన్ లాగా ఒక మంచితనముతో వచ్చే వ్యక్తి దానికి ముందు ఒకటి పెడతారు. సో మనుషులు ఏం చేస్తారు, అరే ఇది చాలా అట్రాక్టెడ్ గా ఉందని, లైక్ ఆదాం అవ్వ. సో ఆదాంకి అవ్వకి ఏం చేసింది, దేని ద్వారా లోపరుచుకుంది సాతానులో, ఒక మంచి పండుతో. సో వాళ్ళు యాక్చువల్ గా మహిమతో ఉన్నారంట, మహిమ కావాలి కోసం కాదు. సో ఆ పండు తినకపోతే వాళ్ళకి మహిమ వస్తుందా? ఆ పండు తినకపోతే వాళ్ళకి మహిమ వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే మహిమ ఆల్రెడీ ఉంది కాబట్టి. సత్యం, సాతాను నుంచి వచ్చిన సత్యం ఎప్పుడైతే నువ్వు వింటావో అది నీకు అబద్ధం అవుతుందంట. అర్థమవుతుందా? సాతాను నుంచి ఎప్పుడైతే ఒక సత్యాన్ని వింటావో అది నీకు అబద్ధంగా పనిచేస్తుందంట. అక్కడ ఏమైపోయిందంటే సాతానుడు అవ్వతో ఏం చెప్పింది, సత్యం చెప్పింది. ఓకేనా? ఎప్పుడైతే సత్యం చెప్పిందో ఆ సత్యం వీళ్ళని ఏం చేసింది, పక్కదారు నడిపించింది. అంటే వీళ్ళను అబద్ధికులుగా చేసింది. అప్పటి వరకు వీరు సత్యముతో ఉన్న ఈ ఇద్దరు, సత్యముతో నడిపించబడుతున్న ఈ ఇద్దరు వ్యక్తులు అబద్ధికులుగా మారారు కేవలము సాతాను యొక్క సత్యం వల్ల. అందుకనే దేవుడు నరుడు కాడు అబద్ధము ఆడడానికి అని ఒక వాక్యం ఉంది. మరి దేవుడు అబద్ధం ఆడలేడు అంటే, దేవుడు ఒకవేళ అబద్ధం ఆడితే అది సత్యం అవుతుందంట. ఇఫ్ ఈ గాడ్ లై, దట్స్ బికమ్ ద ట్రూత్. ఒకవేళ దేవుడు ఏది లేదు శూన్యములో, కానీ ఏమన్నాడు దేవుడు, భూమి ఉంది అన్నాడు, లేదే, కానీ అది జరిగిందంట. మన లైఫ్ లో ఆ గ్రేస్ అనేది జీసస్ క్రైస్ట్ ద్వారా రావాలనేదే పరిశుద్ధమైన తండ్రి యొక్క చిత్తం. మన లైఫ్ లో ఏదైతే లేదో అది మనం ప్రవచించాలంట, కానీ సాతాను మన విషయంలో ప్రవచించేలాగా మనం వెయిట్ చేస్తాం లోకంలో. సో డోంట్ అలౌ ఎనీ ఈవిల్ స్పిరిట్ టు ప్రొఫెసై ఓవర్ యూ. డోంట్ అలౌ ఎనీ ఈవిల్ స్పిరిట్ టు స్పీక్ సంథింగ్. అంటే ఈవిల్ స్పిరిట్ అంటే ఏదో దురాత్మ నుంచి చెప్పడం కాదు. మన పక్కనున్న మానవులే, మన పక్కనున్న ఫ్రెండ్స్ కానీ, మన పక్కనున్న బంధువులు కానీ, అరే ఈ జాబ్ ఎందుకు నీకు, ఆ జాబ్ చేసుకోవచ్చు కదా. సో గాడ్ ఇచ్చిన జాబ్ లో ఏదైనా సమాధానం ఉంటుందండి. కానీ పక్కనున్న మనుషులు ఏం చేస్తారు, ఇది వద్దు, ఇది నీకొద్దు. సో ఏ సాతానుడు కూడా, ఏ ఒక వ్యక్తి కూడా ఒక నిజం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా దయచేసి అవి పక్కన పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఉన్నాడు. సో ప్రేయర్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు, ఆయన మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే ప్రతిదీ కూడా అబద్ధమైనప్పటికీ సత్యం అంట. ఆలోచించారు ఎంత పవర్ఫుల్ వర్డ్ ఒకసారి. అందుకని ప్రాఫెట్ సామ్యుయల్ అనే వ్యక్తి ఉంటాడు బైబిల్లో, ప్రవక్త అయిన సామ్యుయల్ గారు. ఆయన విశ్వాసంతో ప్రవచిస్తాడంట, నీకు ఇది జరుగుతుందని. వాస్తవానికి అది జరగదు, బట్ జరుగుతుంది అన్నందుకు జరుగుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. అంత గ్రేస్, అంత పవర్ ప్రవచనాత్మకంలో ఉంటే మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ జరుగుతుంది అన్నాడు, చూద్దాం. అట్లా ఆ నమ్మకంతో నమ్ముతే కనుక మిరాకిల్ జరగవండి మన లైఫ్. స్టిల్ వీ హ్యాస్ టు బి లైక్ దట్. అట్లాగనే లిమిట్ అయిపోతా ఉంటుంది. అర్థమవుతుంది అందరికి? సో ఏదైతే గాడ్ చెప్పిన ప్రతి అక్షరం, వాక్యం, మాట ఏదైతే ఉందో అది పక్కడ్బందీగా బలమైన విశ్వాసంతో దాన్ని నమ్మాలి, నమ్మి మనల్ని స్వీకరించాలి.
ఎప్పుడైతే మనలో స్వీకరిస్తామో ఖచ్చితంగా ఆ మాట మనలో పనిచేస్తారు. సో చాలా మంది వాక్యం వింటారు కానీ పని చేయరు. ఎందుకు పని చేయాలంటే నమ్మం. కొంతమంది ఏం చేస్తారు, ఎంత నమ్మినప్పటికీ ఆ వాక్యం విషయంలో పని చేయరు. సో ఆ విధంగా వాక్యం ఎంత విన్నా కానీ అది పని చేయాలంటే ఖచ్చితంగా మనం నమ్మాలి. నమ్మడంతో పాటు ఒక క్రియా రూపంలో కూడా చేయాలి.